కవిత విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది నాకున్న సమాచారం ప్రకారం అయితే ఆమెని వారం రోజుల 10 రోజుల 2 నెలల 3 నెలల ఏదేమైనా ఆమెని పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చాలా సీరియస్గా కేసీఆర్ చేస్తున్నట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆమె వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ సైలెంట్గా ఆమె పని ఆమె చేసుకుంటుంది, సరే ఏదైనా నడుస్తుంది అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నది, కండువా కప్పుకోకుండా బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నది, కావలసినంత డ్యామేజ్ చేస్తున్నది. ఇప్పుడు వాళ్ళు కనీసం ఒక అంశం మీద మాట్లాడదామంటే కేసీఆర్ కూతురే కదనే ఆమె ఏమన్నా ఆ మాట వినుది అని వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. మొన్న మల్లన్న మీద దాడి చేసిన తర్వాత కేసీఆర్ ఒక రోజు తర్వాత ఏమో ఒక సమావేశం పెట్టుకున్నాడు హరీష్ రావుతో, కేటీఆర్తో. ఆ సమావేశంలో కేటీఆర్ ఒకటే చెప్పిండట. కేటీఆర్ అన్నది ఒకటే, కవితని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయకపోతే ఈ పార్టీ బతకదు, సస్పెండ్ చేస్తేనే అవుతుంది అంటే కేసీఆర్ కూడా ఒక అంచనాకి వచ్చిండనే మనకున్న సమాచారం. ఇక హరీష్ రావు ఏమో ఆయన సైలెంట్గా తనుకోరు, ఎంత అనుకుంటే అంత అనుకోరు, ఈ పార్టీ నా చేతులకే రావాలి, నా చేతులకే వస్తుంది, కేటీఆర్ది ఏముంది అది ఉత్త పీసే, అది పనిచేసే పీస్ కాదు, 4 తర్వాత ఓనికి దొరకడు, కేటీఆర్కి ఇస్తేంది. ఆయన ఒక రకంగా హరీష్కి కూడా కవితని బయటకు పంపించిన ఆనందంలో ఆయన కూడా ఉన్నాడు. అట్నుంచి అటే వెళ్ళిపోవాలా, మనకు సంబంధం లేదు, ఈ లైన్లో మనం లేవు. ఎందుకంటే ఎవరు కూడా హరీష్ వర్సెస్ కవిత అని ఎవరు మాట్లాడుకుంటలేరు కదా, అన్న వర్సెస్ చెల్లి అనే మాట్లాడుకుంటున్నారు. సో హరీష్కి ఏ ఇబ్బంది లేకుండా ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు. నాకు వచ్చిన గొడవ ఏందని, కానీ ఇప్పుడు ఎట్టొచ్చి కేటీఆర్కే ఉన్నది. కేసీఆర్ ఎట్లాగో కేటీఆర్నే భవిష్యత్ లీడర్ని చేయాలా అని ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ఈయన సక్సెస్ అవుతారా లేదన్న తర్వాత విషయము. కానీ ఈయనకు పోటీ ఇప్పుడు ఎవరు? కవితే కదా. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నాది ఈ పార్టీ అని ఆమె అంటున్నది. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని బయటకి పంపడం ఖాయంగా కనిపిస్తున్నది. ఒకవేళ జరగకపోవచ్చు అని అంటే ఎప్పుడు జరగదు, కవిత మొత్తం అన్నీ వదిలేసుకొని ఇక తప్పైపోయింది, తండ్రి గారు క్షమించండి అని ఆ పార్టీలోకి వెళ్ళి సైలెంట్గా ఉంటే అప్పుడేమైనా ఇది జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారనైతే నాకు అనిపిస్తలేదు. ఆమెని అతి త్వరలో పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఆమె చాలా అంశాల మీద క్లారిటీ లేదు. ఆమె క్లారిటీ లేకుండా మాట్లాడే మాటల వల్ల పార్టీ మొత్తం డ్యామేజ్ అవుతున్నది. అండ్ మొన్న మల్లన్న మీద జరిపిన దాడి విషయంలో కూడా ఆమె డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, మొత్తం పార్టీని డిఫెన్స్లోకి నెట్టేసింది. ఇప్పుడు ఆడ కాల్పులు, ఆ రక్తపాతం, ఆ హడ అదన్నీ చూసిన తర్వాత ఏంది ఇది తెలంగాణ, ఇది ఏమనుకుంటున్నారు అనే కాడికి వచ్చింది. సరే దాడిది ఒకటి పక్కన పెడితే ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు కూడా మొన్న బీసీలది వచ్చింది, 42% రిజర్వేషన్ అన్న అంశం వచ్చింది. బీఆర్ఎస్లోనే ఉన్న అన్న కవిత ఏమంటుంది, ఇది మా విజయమే అంటుంది. మంచి పని చేశారు, ఆర్డినెన్స్ జీవో తెచ్చి రేవంత్ రెడ్డి, ఇది మా విజయమే అని కవిత పెద్ద సెలబ్రేషన్లు, రంగులు జల్లు కూడా మొత్తం హంగామా చేసింది, నానా హంగామా చేసింది. కానీ బీఆర్ఎస్ ఏమంటుంది, బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి ఇది చెత్త జీవో, ఇది చెత్త డస్ట్బిన్లో వేసే చిత్తు పేపర్తో సమానం ఇదని వాళ్ళు అంటున్నారు. క్లారిటీ ఏది? సో ఏదైనా అంశం వచ్చినప్పుడు ఈమె ఒకటి మాట్లాడుతున్నది, అవతల పార్టీ ఇంకొకటి మాట్లాడుతున్నది. కవిత ఒకవేళ వేరే నార్మల్ నాయకురాలు అయితే వేరే ఉంటుండేనేమో, ఆమె ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి కూతురు అయిపోయాయి, ఫ్యామిలీ మెంబర్ అయిపోయాయి. మళ్ళీ ఆమె బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాది అంటుంది. సో ఇట్లా పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నదని గుర్తిస్తున్న కేసీఆర్ ఆమెని బయటికి పంపడమే మంచిదని అనుకుంటున్నాడట. అందులో భాగంగా నిన్న తొలి అడుగు పడ్డది. ఏకంగా ఆ అడుగు వేయడంలో కేటీఆరే స్టార్ట్ చేసిండు. ఏం చేసిండు, కవితకు కేటీఆర్ షాక్, టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ని పెట్టిండు. అంతకు ముందు వరకు ఆమె కవితనే ఈ టీబీజీకేఎస్కు గౌరవ అధ్యక్షురాలుగా ఉండే. ఆమెని పక్కకు నెట్టేసి కొప్పుల ఈశ్వర్కు మొత్తం ఆ బాధ్యతలు అప్పచెప్పింది. ఇక మొత్తం పార్టీకి అనుబంధంగా పార్టీ చెప్పినట్టు టీబీజీకేఎస్ నడవాలి. ఇంతకుముందు ఏమో కవిత చెప్పినట్టు నడిచేది, అంత కుదరదిగా పార్టీకి అనుబంధంగానే మీరు పనిచేయాలి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, బీఆర్ఎస్కు అనుబంధంగా కొనసాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఆ సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను తాజాగా నియమించడం గులాబీ పార్టీలో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కవితకు ఆ పార్టీలో అనుబంధ సంఘాల్లోనూ
ప్రాధాన్యం తగ్గుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిస్థితి ఇలా ఉంటే తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తాను రాసిన లేఖ లీక్ అయిన విషయంలో పరోక్షంగా వర్కింగ్ ప్రెసిడెంట్ను విమర్శిస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. అదే సమయంలో తెలంగాణ జాగృతి సంస్థను పటిష్టం చేయడంలో భాగంగా ఒక అడుగు ముందుకేసి సింగరేణి కార్మిక నాయకులను కలుపుకొని సింగరేణి జాగృతి పేరిట కమిటీలు కూడా వేశారని జాగృతి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కొప్పుల ఈశ్వర నియామకం సందర్భంగా ఇకపైన టీబీజీ కేస్ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. సో అంటే కవితని ఆ టీబీజీ కేసు నుంచి అవతలకి నెట్టేసిండు. ఆ పని డైరెక్ట్ ఎవరు చేశారు? కేటీఆర్ చేసిండు. ఇది ఎవరు చేయించారు? కేసీఆర్ చేయించిండు. అంటే ఇప్పుడు ఇంతకాలం దాగుడు మూతలు మళ్ళా అన్నా చెల్లి వర్సెస్ ఇదవుతుంది అని మనం మాట్లాడొద్దు అని సైలెంట్గా ఉన్న కేటీఆర్ని చేతల ద్వారా టీబీజీ కేసు నుంచి కవితను అవతలకి నెట్టేసి వార్లోకి దిగిపో అని చెప్పిండు. మరి ఇప్పుడు నెక్స్ట్ కవిత ఎజెండా ఏం చేస్తుంది ఆమె అన్నది చూడాలి రాబోయే రోజుల్లో. ఆమె ఏం ఊరుకోదు, ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుంటుందని అయితే నేను అనుకుంటలేను. సో ఆమె ఈ తెలంగాణ మన సింగరేణికి సంబంధించి ఈ గొడవంతా జరుగుతున్న క్రమంలోనే ఆమె పార్టీ నుంచి కొంత అంటిముట్టనట్టుగా ఉన్నప్పుడే సింగరేణి జాగృతి నోట్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఇప్పుడు కవిత నాకు తెలిసి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఫారెన్ టూర్కి వెళ్ళబోతున్నదట. ఆమె 10-15 రోజులు సైలెంట్. సో ఆమె వెళ్ళే ముందే జిల్లా కమిటీలు మొత్తం వేయబోతున్నదట. మొత్తం జిల్లాలు కమిటీలు అంతా హడావుడి చేసి మొత్తం ఇచ్చేసి ఆమె ఫారెన్కి వెళ్ళి ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందట. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది, ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది మనం ఇక రాబోయే రోజుల్లో చూడాలి. నాకున్న సమాచారం ప్రకారం అయితే 100% ఆమెని పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఎప్పుడు జరగదనంటే ఆమె ఒకవేళ ఇక తప్పైపోయిందని కేసీఆర్ దగ్గరికి పోతే వదిలేస్తారు. ఆమె ఎట్లా పోవాలి? తప్పైపోయిందని నాకు ఏ పదవి వద్దని పోవాల్సి వస్తుంది. పదవి అంటే ఇచ్చింది తీసుకోవాలి, లేకపోతే ఉండాలి. ఇంకోటి నేను ముఖ్యమంత్రిని అవుతా అంటే కుదరదు, ఎందుకంటే అక్కడ కేటీఆర్ ఉన్నాడు. సరే వాళ్ళు పవర్లోకి వస్తారా లేదా పక్కన పెట్టండి, ఏదో హోప్ అయితే ఉంటుంది, అంచనా ఒక ఈ లైన్లో అయితే ఉంటారు కదా. సో అట్లాంటి హోప్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ రకంగా ఆమె వెళ్తుందా? ఆమె యాటిట్యూడ్కి, ఆమె వ్యవహారానికి కష్టం. సో కాబట్టి ఆమె పార్టీ నుంచి బయటకు పంపడం కూడా క్లియర్గా కనబడుతున్నది. ఇక దాంట్లో ఇక రెండో ఆప్షనే లేదు. ఇక మీరేమనుకుంటున్నారు? మీకు అదే అనిపిస్తున్నదా? నాకైతే అదే అనిపిస్తున్నది. కవితను సస్పెండ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం నిర్మలంగా ఉంటుందట దశరథ్ బేగరి. ఈ తెలంగాణకి అత్యంత ప్రమాదకరమైన శక్తులు వీళ్ళు, కేటీఆర్ అండ్ కవిత. మీరు రాసిపెట్టుకోండి, అత్యంత ప్రమాదకరమైన శక్తులు వీళ్ళు. ఈమెనేమో బీసీల ముసుగులో వస్తున్నది, ఆయనేమో ప్రభుత్వ వ్యతిరేకం వల్ల నాకేమని ఉపయోగపడుతుందేమో అని వస్తున్నాడు. ఈ తెలంగాణ ఇట్లాంటి వ్యక్తులని పొరపాటును కూడా మనం నమ్మినమా గంగల కలిసిపోయినట్టే మనం. కానీ ఏదేమైనా ఇది మంచి పరిణామమే తెలంగాణకి. ఆమె తిరగబడము, పార్టీలో ఉన్న లొసుగులు, ఆ కుటుంబంలో ఉన్న లొసుగులు బయటకు రావడము, ఇది మంచి పరిణామమే తెలంగాణ సమాజానికి. అది ఏ రకంగానైనా కావచ్చు. ఏందన్నా ఈ 1-2 లేదే ఎస్ అట. వై యు టాక్ అబౌట్ మల్కాజ్గిరి ఇన్సిడెంట్? మాట్లాడతా అది నా ఆలోచనలో ఉన్నది, మాట్లాడతా. ఇట్లాంటివి పెట్టొద్దు బ్రదర్, తప్పది. వాళ్ళు తన్నుకుంటే మాకు ఆనందంగా ఉంటుందట. ఓ ఎందుకట్లా? వై రైడింగ్ ఇంజనీర్స్ ప్రాపర్టీ ఓన్లీ ఇన్వాల్వ్ పెద్ద తిమింగలాలు అట. ఓకే, లేదు తప్పించరు, రక్త సంబంధం అట. రక్త సంబంధం గిక్త సంబంధం ఉండదు. రాజకీయాలు, పైసలు, అధికారము ఇవి ఉన్నప్పుడు రక్త సంబంధము, నా ఓడు ఇంటోడు అవన్నీ ఉండవు. వాళ్ళకి అసలే లేదు. ఇప్పుడు ఆమె మీద మల్లన్న మాట్లాడిండు, ఇది అవమానకరమని ఆమె అంటున్నప్పుడు మరి ఆమెకు సపోర్ట్ ఉండాలి రక్త సంబంధం అయితే. మరి కనీసం ఒక ట్వీట్ లేకపోయా, ఒక స్టేట్మెంట్ కూడా లేకపోయా, ఇది ఎట్లా రక్త సంబంధం అవుతుంది? నో. ఒక్క కేటీఆర్ కవిత ప్రమాదకరం కాదు, మొత్తం చంద్రశేఖరరావు కుటుంబమే తెలంగాణకు పట్టిన దరిద్రులట. 100% క్యారెట. కరెక్టా రఘు సార్, సూపర్ అట, థ్యాంక్ యూ. కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ కోవర్ట్గా ఉండొచ్చట. మేబీ అయ్యొచ్చు. ఇప్పుడు మొన్న మల్లన్న అంటున్నాడు, ఆమె కరెక్ట్ కారు సర్రన పోయి గాంధీ భవన్కి పోబోతున్నది అని అన్నాడు. మొన్న వార్తలు ఏదో రాసిండు శనార్థిలో. ఆయన కూడా చెప్తున్నాడు, ఇది లేదు 100%. అసలు మొన్న ఆమె 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈమె చేయాల్సి ఉండే, ఈ చర్చ జరిగింది అని.
కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తుల చేత కొన్ని పనులు ఈమె చేయించుకుంటుంది. నేను మొన్ననే చెప్పిన, మాదాపూర్లో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఈమె కలిసి రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టారు. అంటే ఈ ఫైళ్ళు, ఈ లిటిగేషన్ ల్యాండ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఏదో ఏదో ఉన్నది మొత్తానికి. మరి ఆమె భవిష్యత్ ఏందన్నది చూడాలి. మరి చంద్రబాబు పదవిలో ఉంటే వర్షాలు పడవు ఎందుకన్నట. అట్లా ఏముండదు బ్రదర్. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే అట్లుంటుందా? ఆయన మీదకి నెట్టేయడం ఎందుకు? రఘు టాక్ అబౌట్ స్కాలర్షిప్ అండ్ రియంబర్స్మెంట్ ప్లీజ్. తప్పకుండా కృష్ణ గారు. కాంగ్రెస్కి జంపట షేక్ అమీర్ ఖాన్, అశోక్ గారు అడుగుతున్నారు. కేటీఆర్ ఏందో అర్థం కావట్లేదు బ్రదర్, మళ్ళీ కరెక్ట్గా టైప్ చేయండి. రఘు అన్న కొంచెం విశారదన్ మహారాజు గారి మా భూమి రథయాత్ర గురించి ప్రజలకు తెలిసేలా అప్పుడప్పుడు మాట్లాడండి. తప్పకుండా. బీఆర్ఎస్ కవితను సస్పెండ్ చేస్తుంది. కవితకు తలబిరుసు బాగా ఉంది. రాజకీయ నాయకులారా కవితను ఎవరూ చేర్చుకోవద్దు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మొదలుపెట్టింది బాబు పైన బనకచర్ల గురించి. నెక్స్ట్ సీఎం కేటీఆర్ అట. ఇక అయిపోయా, రాష్ట్రం మొత్తం అమ్ముకోవాల్సిందే మనం. ఇక ఆయన ముఖ్యమంత్రి అయితే మనం 4 గంటలకే మనం కూడా తలుపులు వేసుకోవాలి ఆయన వేసుకున్నట్టు. సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు? సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు. అది కొంత సమయం పట్టొచ్చు. సమయం ఏముంటుంది, అయిపోగానే ఇమీడియట్గా అది కూడా పెట్టేస్తారు. ఈ రిజర్వేషన్ అంశం ఏదో తేలాలి, మరి ఏమైందో చూడాలి. అన్న ఏదేమైనా కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం తీర్మార్ మల్లన్న రఘు అట. అది అట్లని మేమేం అనుకోవట్లేదు, నేనైతే అసలే అనుకోవట్లేదు. మన బాధ్యత, మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడినాం. ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. అప్పుడు ఏ ప్రయత్నం చేసినామో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. నవీన్ మిట్టల్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ 1,00,000 crores ఉంటాయట వాళ్ళ దగ్గర. 1,00,000 కోట్లు ఏంది, అది ఇంకా ఎక్కడికో దాటిపోతుంది. అది 100 జిల్లాల్లో ఒకటి పాలమూరు, రెండోది ఆదిలాబాద్ ఉండాలన్నట. ఏది మన మోదీ స్కీమ్ ఏదో పెడుతున్నాడు కదా. ఓకే, దోసుకున్న సొమ్ముతోని పార్టీ పెట్టవచ్చు. ఇప్పుడు కవిత ఒక విషయం చెప్పండి, ఒకటే ఆలోచించండి. 2014కి ముందు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందండి? ముడతలంగీలు, రబ్బర్ చెప్పులు, వెస్పాలు, ఆ స్కూటర్ల మీద. చివరికి కేసీఆర్ లాంటి అయితే ఫియట్ కార్ కొంటే వాళ్ళు చెప్తుంటారు కదా, మన కేసీఆర్తో ఉన్న వాళ్ళే చెప్తారు కదా, ఈఎంఐ కట్టలేక కారు ఎత్తుకపోయారు ఫైనాన్స్ వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి విమానాల్లో తిరుగుడు, దుబాయ్లకు పోవుడు, విదేశాలకు పోవుడు, అసలు వాళ్ళ హంగామా, పార్టీలు పెట్టుడు. ఎంత ఇప్పుడు ఒక పార్టీ పెట్టి ఇంత కమర్షియల్గా ఇంత ఇదిగా నడిపించడం అంటే మామూలు విషయం కాదు. పర్ డే ఈజీగా లక్షలు ఖర్చు పెడితేనే ఉండాలా. అక్కడ వచ్చేది కూడా ఏముండదు, ఖర్చు పెడితేనే ఉండదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత డబ్బు? ఇది మొత్తం తెలంగాణ సొమ్మే. సో ప్రజలు ఆలోచించాలా. వీళ్ళ అవసరం మనకు లేదు, సింపుల్. వీళ్ళ అవసరం మనకు లేదు, జరిగిన అన్యాయం చాలు. అందుకే ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎడ్యుకేషను, హెల్త్, ఉపాధి, వ్యవసాయం ఇట్లాంటి అంశాల మీద అవగాహన ఉన్నోళ్ళు కావాలి. అవగాహన కాదు, చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నోళ్ళు కావాలి. అవగాహన అందరికీ ఉంటుంది, కానీ చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి కదా.